కేజ్రీవాల్ మీద చేసినటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ దాడులు కానీ, ఆయన ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కానీ, అలాగే కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఉన్న అనేక మంది మంత్రుల మీద కేసులు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి కంట్లో నలుసులాగా తయారైంది. ఆమ్ ఆద్మీ పార్టీయే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం 2 సార్లు మనం చూసాం. మళ్ళీ కూడా ఆ పార్టీయే గెలుపొందే అవకాశం ఉంది. కాబట్టి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని దారిలోకి తెచ్చుకోవాలి, దానికి మనుగడ లేకుండా చేయాలి అంటే కేజ్రీవాల్ని అవినీతిపరుడుగా నిరూపించాలి. అందుకని ఆ విధమైనటువంటి దాడులు అక్కడ చేస్తున్నారు. ఇవాళ మాయావతి మీద కేసులు పెట్టారు, మాయావతిని ఏం మాట్లాడకుండా చేశారు. అఖిలేష్ యాదవ్ మీద కూడా కేసులు కొన్ని పెట్టి ఆయన మీద కూడా ఒత్తిడి తేవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రధానంగా అలాగే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మీద కూడా అనేక కేసులు పెట్టడం మనం చూస్తాం. ఇది కాకుండా అనేక ప్రాంతీయ పార్టీ